నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వివేకానంద గారి భార్య సౌభాగ్యమ్మ గారు ఇప్పుడు మాటలు కాకుండా ఒక లేఖ రాయడం జరిగింది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి. సో, ఆ లేఖ కనుక మనం చూసుకున్నట్లయితే అందులో చాలా ఎమోషనల్‌గా ఉంది ఆ లెటర్. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సో, మరి సౌభాగ్యమ్మ గారు రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఆహ్, వివేకానంద గారి వివేకానంద గారి భార్య. సో, జగన్మోహన్ రెడ్డి గారు రాయడం జరిగింది ఆ లేఖ. సో, ఈ అంశాన్ని ఆ లేఖని ఏ విధంగా చూడాలి అంటారు? ఒకటి ఇక్కడ సరే సౌభాగ్యమ్మ గారా, వివేకానంద రెడ్డి గారా, సునీతమ్మ గారా, వాళ్ళను కొంచెం సేపు పక్కన పెడదాం. హ్మ్. ఒక వ్యక్తి చంపబడ్డాడు అతి దారుణంగా, అతి కిరాతకంగా పులివెందుల పట్టణంలో ఒక ఇంట్లో చంపబడ్డాడు. ఇప్పుడు 5 సంవత్సరాల కిందట 2019 మార్చి 15న. ఇప్పుడు 2024 వచ్చేసి ఏప్రిల్ 25. ఏప్రిల్ 25న ఉన్నాం. అంటే 5 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటికీ దర్యాప్తు పూర్తి కాలేదు. ఇక్కడ 2, ఒకటి సిట్, 2 సిబిఐ. సిట్ వచ్చేసి దాదాపు 10 నెలలు. ఆయన చంపబడింది ఎప్పుడు? 15/3/2019న. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఎప్పుడు జగన్? 2019 మే 30న. సిబిఐని ఆదేశించింది ఎప్పుడు కోర్టు? హైకోర్టు 2020 మార్చి 11న. అంటే ఈ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ రాక మధ్యలో సిట్ వచ్చేసి అంటే రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు 10 నెలల పాటు సాగింది. కాబట్టి 10 నెలల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? దర్యాప్తు ఎందుకు పూర్తి చేయలేకపోయింది? నంబర్ 1 దానికి ఆన్సర్ ఇవ్వాలి. తర్వాత సిబిఐ వచ్చింది. సిబిఐ వచ్చిన తర్వాత దాదాపు మళ్ళా 4 సంవత్సరాల 6 నెలలు అయింది. ఎందుకు పూర్తి కాలేదు? సిబిఐ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ. సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు సహకరించడం లేదు? సిబిఐని ఎందుకు అడ్డుకుంటా ఉంది? సిబిఐ వాళ్ళ మీద ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టింది? నిందితుల తరపున కేసులు పెట్టింది. కాబట్టి దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. సౌభాగ్యమ్మ, వివేకానంద రెడ్డి పక్కన పెడదాం. ఒక వ్యక్తి చంపబడ్డాడు కిరాతకంగా, దానికి ఆన్సర్ ఇవ్వాలి కదా. అది ఎక్కడ? ముఖ్యమంత్రి సొంత పట్టణంలో 5 సంవత్సరాలు అయింది. దర్యాప్తు ఎందుకు పూర్తి కాలేదు? మీ ప్రభుత్వం 10 నెలల పాటు మీ ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు పూర్తి చేయలే? తర్వాత వచ్చిన సిబిఐ ఎందుకు చేయలేకపోతుంది? దానికి ఎందుకు మీరు వచ్చేసి అడ్డుగా తగులుతున్నారు? ఎందుకు సహకరించడం లేదు? దీనికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ ప్లేస్ లో. ఇక రెండవది వస్తే, ఈ హత్య జరిగింది ఎక్కడ? చంపబడింది ఎక్కడ? కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడివి కాదు. ముఖ్యమంత్రి సొంత పట్టణం పులివెందుల్లో వివేకానంద రెడ్డి గారి ఇంట్లో. కాబట్టి రెండవ అంశం. మూడవ అంశం, చంపబడిన వ్యక్తి ఎవరు? ఒక విఐపి. ఒకసారి సమితి ప్రెసిడెంట్, 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు వచ్చేసి ఎంపీ, ఒకసారి మినిస్టరు, ఒకసారి ఎమ్మెల్సీ అయినటువంటి వ్యక్తి. రోటరీ క్లబ్ మాజీ ప్రెసిడెంట్. కాబట్టి ఒక విఐపి చంపబడ్డాడు. మూడవది, ఆ విఐపి కూడా ఎవరు? మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి ప్రియమైన తమ్ముడు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సొంత చిన్నాన్న. ఎందుకు దీని మీద వచ్చేసి దర్యాప్తు పూర్తి చేయలేదు? దానికి ఆన్సర్ చెప్పాలి కదా. సౌభాగ్యం అడిగినా చెప్పాలా, మీరు అడిగినా చెప్పాలా, నేను అడిగినా చెప్పాలా. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా? రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమా? రాష్ట్ర ప్రభుత్వం యొక్క అసమర్థత అనేదన్నా ఉండాలా. అంతటితోనే ఆగలేదు. నువ్వు వచ్చేసి సిబిఐకి ఎందుకు అడ్డుపడుతున్నారు? అడ్డుపడడం అంటే అది అసమర్థత కింద రాదు. అది ఏదో వచ్చేసి వేరే ఉద్దేశం ఉండబట్టి చేత కాకపోవడం అనేది ఒక టైపు. కానీ అడ్డుకోవడము, సిబిఐ వాళ్ళ మీద కేసులు పెట్టించడము, ఇది ఎక్కడైనా విన్నామా ఇంతవరకు? సిబిఐ వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది ఇంకా తోక నాడిస్తుంది, కానీ తోక కుక్క నాడించడం ఎక్కడైనా చూసామా? కాబట్టి ఖచ్చితంగా సౌభాగ్యమ్మ గారు సంధించిన ప్రశ్నలకు జగన్మోహన్ రెడ్డి, సౌభాగ్యమ్మ సంధించినా చెప్పాలా, మీరు సంధించినా చెప్పాలా, నేను సంధించినా చెప్పాలా, నేను అసమర్థుణ్ణి అని జగన్ ఒప్పుకోవాలా, లేదు వచ్చేసి నేను నిందితులకు కొమ్ము కాస్తున్నాను. నువ్వు అవినాష్ రెడ్డి ఆయన
దోషి కాదు కాబట్టి నిర్దోషి కాబట్టి ఇస్తా అంటున్నాడు. తేల్చాల్సింది ఎవరు? దోషినా నిర్దోషినా నిందితుడా కదని తేల్చాల్సింది సిబిఐ, కోర్టు. జగన్మోహన్ రెడ్డో మీరో నేనో సౌభాగ్యమో సునీతో కాదు తేల్చాల్సింది. ఇప్పుడు సిబిఐ ఛార్జ్ షీట్ వరకు, సిబిఐ పెట్టిన దాని వరకు ఆయన నిందితుడు ఏఐ, అది వాస్తవం కదా. అది రేపు కోర్టులో ఆయన నిర్దోషి కావచ్చు, అది వేరు. కానీ ప్రస్తుతానికి యాజ్ ఆన్ టుడే ఆయన ఒక నిందితుడు సిబిఐ ఛార్జ్ షీట్ ప్రకారంగా. ఏమి మీ చిన్నాన్న కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తికి ఏమి టికెట్ ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది? క్యాండిడేట్స్ దొరక్కనా? రాష్ట్రం అంతా వచ్చేసి 175 అనే వానికి నీకు మీ చిన్నాన్న హత్య కేసు విషయంలో ఒక నిందితుడుగా సిబిఐ పేర్కొన్న వ్యక్తికి ఏమి మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? సార్ రేపు వచ్చేసి ఆ కేసు అయిపోయిన తర్వాత ఆయన, ఇప్పుడు అద్వానీ గారు ఒకసారి కేసులో చెప్తే ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి నేను మళ్ళా నిర్దోషిగా అయిన తర్వాతనే ఎంపీగా వస్తా అన్నాడు అద్వానీ గారు, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉండే. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు నువ్వు ఎంపీ ఆయన సమయం అయిపోతా ఉంది, మళ్ళా ఆయనకే ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకేమైనా క్యాండిడేట్స్ దొరకలేదా? కాబట్టి ఇది సౌభాగ్యం గారు సంధించిన ప్రశ్నలు వచ్చేసి ఒక సామాన్యుడు ఎవరైనా సంధించు. అంటే తులసి గారు ఇక్కడ ఇంతకు ముందు కూడా చెల్లెలు ఇదే మాట చెప్పడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే మా నాన్నగారి లేదంటే బాబాయ్ గారి హత్యకి సంబంధించి కారకులు ఎవరైతే ఉన్నారో నిందితులని ఆయనకి ఇలా కొమ్ము కాస్తున్నాడు, వీళ్ళు అరెస్ట్ అవ్వకుండా కావచ్చు, వీళ్ళని కాపాడుకుంటున్నాడు అనేటువంటి మాట వాళ్ళు అన్నారు. ఇప్పుడు కూడా సౌభాగ్యం లెటర్ లో అదే మెన్షన్ చేశారు. అలాగే చెల్లెళ్ళకి సపోర్ట్ చేయకుండా చెల్లెల్ని అలాగే బాబాయ్ని కూడా హేళన చేస్తుంటే నీ ఛానల్లో గాని పేపర్ లో గాని హననం చేస్తుంటే కూడా బాబాయ్కి సంబంధించి ఏం మాట్లాడలేదు అని అంటాం, అలాగే చెల్లెలకి సపోర్ట్ చేయకుండా ఉన్నారు అని అంటాం. ఇలా చాలా ఆవిడ అడగడం జరిగింది పేపర్లోనే, నేరుగా కాకుండా. సో ఎవరు అడిగినా కానీ, సునీత కానీ, షర్మిల కానీ, ఇప్పుడు లేటెస్ట్ గా సౌభాగ్యమ్మ గారు కానీ, ముగ్గురు అడిగినా ఒకటే ప్రశ్న అడుగుతారు. ఫైనల్ ఒకటే కామన్ గా ఉండేది ఏంటి అని అంటే, వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి నిందితుల్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు, వెన్నంటి మించుకు తిరుగుతున్నాడు, తెప్పించుకుంటున్నాడు అని. సో దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి సమాధానం వచ్చేటువంటి అవకాశం ఉంది అని అనుకోవచ్చా ఏంటి? ఇంకా ఆయన ఇది వడ్ల గింజలో ఏముంటుంది, బియ్యం గింజ, ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఆయన నిందితులకు మద్దతు ఇస్తున్నాడు. జనరల్ గా ఎవరైనా సరే బాధితులకు వచ్చేసి సపోర్ట్ చేయాలి, కానీ ఇక్కడ నిందితులకు ఆయన మద్దతు ఇస్తున్నాడు స్పష్టంగా తెలుస్తుంది. అది ఒక సందర్భంగా కాదు, అనేక సందర్భాల్లో. నేను ముందే చెప్పాను, కడప వదిలి వెళ్ళకపోతే బాంబులేసి చంపేస్తామంటూ వైకాపా పార్టీకి చెందిన ఒకడు సిబిఐని బెదిరించాడంటే ఆ శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఒక సామాన్యుడు సిబిఐని కడప వదిలి వెళ్ళకపోతే బాంబులేసి చంపిస్తామని చెప్పడం అనేది ఇది సామాన్యమైన విషయమా? దీనికి ప్రభుత్వ ఒత్తాసు లేకపోతే, ప్రభుత్వ పెద్దల ఒత్తాసు లేకపోతే ఆ మాట అంటాడా? రెండవది వచ్చేసి, ఈ కేసులో శివశంకర్ రెడ్డి ఉన్నాడు. శివశంకర్ రెడ్డి ఆయన పార్టీ జనరల్ సెక్రటరీ. అవినాష్ రెడ్డిని పక్కన పెడదాం. శివశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఆయన వైకాపా రాష్ట్ర జనరల్ సెక్రటరీ. ఆయన మీద సిబిఐ నిందితుడని పెట్టిన తర్వాత ఎందుకు పార్టీ నుండి సస్పెండ్ చేయలేదు? ఆయన జనరల్ గా చేస్తారు కదా. జనరల్ గా వచ్చేసి అవినాష్ రెడ్డిని వచ్చే పక్కన పెడదాం. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సిబిఐ వచ్చేసి అతన్ని ఐ థింక్ A5 గా అనుకుంటా, అతన్ని చేర్చి A5 A6 అనుకుంటా చేర్చిన తర్వాత ఎందుకు పార్టీ నుండి సస్పెండ్ చేయలేదు? ఇది వచ్చేసి నిందితులకు సపోర్ట్ చేసినట్టు కాదా? నెక్స్ట్, శివశంకర్ రెడ్డి తరపున లాయర్ ఎవరు? నిరంజన్ రెడ్డి. నిరంజన్ రెడ్డి ఎవరు? నిరంజన్ రెడ్డి జగన్ వ్యక్తిగత కేసులు వాదించేది ఆ లాయరే, ప్రభుత్వం తరపున కేసులు వాదించేది ఆ లాయరే, శివశంకర్ రెడ్డికి కేసులు వాదించింది ఆ లాయరే, ఇప్పుడు రాజశేఖర శెట్టి ఇచ్చింది ఆ లాయర్కే. ఏమనుకోవాలి దీని? నిందితులకు మద్దతు ఇస్తున్నాడు దీనికి ఎగ్జాంపుల్. అదేవిధంగా సిఐ శంకరయ్యకు ఆ స్పాట్ లో ఆ రోజు బ్లడ్ తుడిచేటప్పుడు ఆ సందర్భంలోనే శంకరయ్యకు అతను సస్పెండ్ చేసిన తర్వాత
అతన్ని ఎందుకు తిరిగి రీఇన్స్టేట్ చేశారు? ఎందుకు ప్రమోషన్ ఇచ్చారు? మీ చిన్నాన్న హత్య కేసులో తప్పు చేశాడు అని సస్పెండ్ చేస్తే ఆ సస్పెండ్ చేయబడ్డ సిఐని తిరిగి రీఇన్స్టేట్ ఎందుకు చేశారు మీ గవర్నమెంట్? ఆయనకు ప్రమోషన్ ఎందుకు ఇచ్చారు? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. తర్వాత ఎర్రగంగిరెడ్డి A1 ఎర్రగంగిరెడ్డికి ఎర్రగంగిరెడ్డి మీద సకాలంలో ఛార్జ్ షీట్ వేయని కారణంగా ఆయనకు కోర్టులో ఆయనకు వచ్చేసి బెయిల్ వచ్చింది. సకాలంలో A1 మీద మీ చిన్నాయన్ను చంపిన అని సిబిఐ పెట్టినటువంటి A1 మీద మీరు సకాలంలో ఛార్జ్ షీట్ ఎందుకు వేయలేదు? అతనికి బెయిల్ రావాలనే ఉద్దేశంతోనే మీరు వేయలే. ఎందుకు ఆ నిందితునికి మీరు సపోర్ట్ చేయాల్సి వచ్చింది? తర్వాత సిబిఐ మీదనే ఉదయ్ కుమార్ రెడ్డి దీంట్లో ఒక నిందితుడు. ఆయన 16/2/2022న సిబిఐ మీద కేసు పెట్టాడు. ఒక నిందితుడు సిబిఐ మీద కేసు పెట్టాడు. దానికి మీ సపోర్ట్ లేకుండానే పెట్టింటాడా? తర్వాత సిబిఐని హైకోర్టులో వచ్చేసి సిబిఐ వద్దు అని చెప్పేసి ఎందుకు అన్నారు? ముందు సిబిఐ కావాలన్నోళ్ళు సిబిఐని మళ్ళీ ఎందుకు వద్దన్నారు? కాబట్టి ఇవన్నీ చూస్తే చిన్న పిల్లోనికైనా అర్థమైపోతుంది. వచ్చేసి బాధితులకు తరపున కాకుండా నిందితులకు వత్తాసు పలుకుతున్నాడు, మద్దతు ఇస్తున్నాడు అనేది స్పష్టంగా అర్థమైపోతుంది. కాబట్టి అది ఎవరైనా ప్రశ్న వేయచ్చు, దానికి ఆన్సర్ లేదు ఆయన దగ్గర. సో వివేకానంద గారి భార్య సౌభాగ్యం గారు పబ్లిక్ గా లేఖ రాయడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి. మరి దానికి జగన్మోహన్ రెడ్డి సమాధానం ఇస్తారా, లేకపోతే ఇంకెవరైనా, లేదంటే మేనత్త విమలమ్మ గారి చేత సమాధానం ఇప్పించేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే ఇంతకు ముందు చెల్లెల పైన ఆమె చేత మాట్లాడేశారు కాబట్టి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తులసి గారు. థ్యాంక్ యూ మా.